హాయ్, ఐఎమ్ డాక్టర్ సాహితి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, సికింద్రాబాద్ బ్రాంచ్. ఈరోజు మనం న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అనేది ఎలా వస్తుందో తెలుసుకుందాం. నార్మల్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు సెమెన్ శాంపిల్ అనేది వెజైనాలో డిపాజిట్ అవుతుంది. వెజైనాలో డిపాజిట్ అయిన సెమెన్ శాంపిల్లో నుంచి యాక్టివ్లీ మొటైల్ స్పర్మ్స్ అంటే బాగా కదలికలు మంచిగా ఉన్న కణాలు మాత్రమే యూట్రస్లోకి పైకి స్విమ్ చేసుకుంటూ వెళ్తాయి అన్నమాట. సో వెజైనాలో డిపాజిట్ అయిన స్పర్మ్స్ సర్విక్స్ని క్రాస్ చేసుకుంటూ యూట్రస్లోకి వెళ్తాయి. యూట్రస్ నుంచి యూట్రస్కి అటాచ్ అయి ఉన్న ట్యూబ్స్లోకి ఈ స్పర్మ్స్ ట్యూబ్లోకి వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఓవ్యులేషన్ అయ్యి రిలీజ్ అయ్యి ఉన్న ఎగ్తో మీట్ అయ్యి ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఫర్టిలైజేషన్ అంటే స్పర్మ్ అండ్ రిలీజ్ అయిన ఎగ్ మీట్ అవ్వడాన్ని ఫర్టిలైజేషన్ అంటాం. ఈ ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ట్యూబ్లో నుంచి ఈ ఫర్టిలైజ్ అయిన ఎంబ్రియో అనేది వచ్చి మన యూట్రస్లో ఇంప్లాంటేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇలా న్యాచురల్గా జరిగే పద్ధతిలో ప్రెగ్నెన్సీ అనేది రాకపోతే మనం ఐయుఐ అనేది రికమెండ్ చేస్తాం. ఐయుఐ అంటే ఏంటి? ఐయుఐ అంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్. న్యాచురల్గా డిపాజిట్ అవ్వాల్సిన స్పర్మ్ వెజైనాలో డిపాజిట్ అవ్వలేదు అని అనుకుంటున్నప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్లో ట్రై చేస్తున్నా కూడా ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అని అనుకున్నప్పుడు, ఆర్ ఎల్స్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఇబ్బందిగా అనిపించినప్పుడు, లేదా ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ అంటే సెమెన్ శాంపిల్ వెజైనాలో డిపాజిట్ అవ్వట్లేదు అనుకుంటున్నప్పుడు, ఆర్ ఎల్స్ సెమెన్ పారామీటర్స్ అంటే హస్బెండ్ కణాల సంఖ్య కానీ మొటిలిటీ కానీ తక్కువగా ఉంది అనుకున్నప్పుడు, లేదా సర్విక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే సర్వైకల్ స్టీనోసిస్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నప్పుడు మనం ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అనే ప్రాసెస్ని రికమెండ్ చేస్తాం. ఈ ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్లో మనం ఏం చేస్తాము అంటే హస్బెండ్ సెమెన్ శాంపిల్ని కలెక్ట్ చేసుకొని మనం ఆ శాంపిల్ని ప్రాసెస్ చేస్తాం. ప్రాసెస్ చేసిన శాంపిల్లో నుంచి యాక్టివ్ మొటైల్ స్పర్మ్స్ అంటే కదలికలు మంచిగా ఉన్న స్పర్మ్స్ని సెలెక్ట్ చేసి మనము యూట్రస్లో డిపాజిట్ చేస్తాం. యూట్రస్లో ఒక చిన్న క్యాథెటర్ ద్వారా డిపాజిట్ చేస్తాం. ఈ ప్రొసీజర్ అనేది పెయిన్లెస్ ప్రొసీజర్ అండ్ ఈ ప్రొసీజర్ అయిన తర్వాత మనము ఒక 10-15 మినిట్స్ రెస్ట్ తీసుకొని వెంటనే మనం మన వర్క్స్కి వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ దీని సక్సెస్ రేట్స్ అనేవి 10-12% మధ్యలో ఉంటాయి. ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్లో మనం ఏం చేస్తున్నాము అంటే న్యాచురల్గా జరిగే ప్రాసెస్ని బైపాస్ చేసి అంటే వెజైనాలో కాకుండా మనం స్పర్మ్స్ అనేది యూట్రస్లో డిపాజిట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.